శివాయ గురువే నమః. ఋషిపీఠం ఇక్కడున్న చాలామంది పరిచయమే. ఇవాళ కొంతమంది ఋషిపీఠ అభిమానులు ప్రత్యేకంగా దాని గురించి తెలియజేయమని కోరుకున్నారు కనుక చెప్పవలసి వచ్చింది. ఇక్కడ ఋషిపీఠం అంటే భారతదేశం అనే అర్థంతో ఒక పత్రికను స్థాపించుకున్నాం. సుమారు 18 ఏళ్ళు అవుతుంది. అంటే 1919లో ఇది ప్రారంభింపబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా ప్రతి మాసం పత్రిక వస్తూనే ఉంది. అయితే ఇది వ్యాపారాత్మకమైన పత్రిక కాకుండా ధర్మాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి పత్రిక. దీని ద్వారా క్రమంగా ఋషిపీఠం సంస్థగా రూపుదిద్దుకున్నాక ఈ ప్రవచనాలు, పుస్తకాలు ఇవన్నీ కూడా అందరికి అందుబాటులో రావడం కోసం ధ్వనిముద్రికలు అంటే ఆడియో సీడీలు, అదేవిధంగా పుస్తకాలు మొదలైనవన్నీ వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ఋషిపీఠం పోషింపబడుతోంది. ఎందుకంటే పత్రిక నెల నెలా తేవడం అనేది సామాన్య విషయం కాదు. అందుకే వీటి అమ్మకాలు పత్రిక యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ధర్మాన్ని చెప్పడమే కాకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థ ఏర్పడి సనాతన ధర్మానికి ఏ మేరకు సేవ చేయగలము అని ఆలోచించుకుంటూ ఒకటి ప్రచురణ, రెండవది ప్రచారం, మూడవది సేవా కార్యక్రమాలు, ధార్మిక సేవా కార్యక్రమాల పేరుతో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ చాలా పనులు చేస్తున్నది. ప్రధానంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అలాగే వేద విద్యను పోషించడం, ప్రాచీన విద్యల్లో గొప్పవారైనటువంటి వారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, శిల్పశాస్త్రం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అదేవిధంగా వేదాది శాస్త్రాలు కావచ్చు, అంటే భారతీయమైన విద్యల్లో ఆరితేరినటువంటి వారు పెద్దవారిని ఏడాదికి ఒకరిని ఋషిపీఠం పురస్కారం పేరుతో ఒక పెద్ద సత్కారాన్ని అందించడం జరుగుతుంది పెద్ద మొత్తంలో. వీటితో పాటు చేస్తున్నది ఆయుర్వేద వైద్య శిబిరాలు కూడా నిర్వహించుతూ అనేక రకాలుగా ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం. గోసేవ ఒకటి, ఋషిపీఠం గోశాల అనే పేరుతో గోసేవ కూడా చేయడం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ కూడా ఋషిపీఠం పత్రిక కానీ, పుస్తకం కానీ, లేదా ఆడియో సీడీలు కానీ ఇవి అమ్మగా వచ్చిన ధనంతోనే చేస్తున్నారు తప్ప ప్రత్యేకంగా దీనికి డొనేషన్స్ వగేరాలు ఎవరిని అడగడం లేదు. అంతేకాదు ఋషిపీఠం తరపున ఇప్పటికి చాలా విజ్ఞానాన్ని ధ్వనిముద్రికలుగా తీసుకురావడం జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా చెప్పుకుంటున్న శంకర విజయం చాలా విస్తారంగా చెప్పిన ఆడియో సీడీలు ఉన్నాయి. అలాగే కనకధార స్తోత్రం ఒక సప్తాహంగా చెప్పిన విషయములు, ఇలాంటి ఎన్నో అరుదైన అంశములు. ఈ వాంగ్మయాన్ని కూడా మనం విభజిస్తే సంపూర్ణమైన సనాతన ధర్మ వాంగ్మయం ఋషిపీఠంలో దొరుకుతోంది అని చెప్పడానికి కొంచెం సిద్ధపడే అంగీకరించవచ్చు. కారణం ఏంటంటే మనకి రామాయణ, భారత, భాగవతాలు సంపూర్ణంగా మూలం అంటే వ్యాస వాల్మీకుల రచనను విధేయంగా తీసుకుంటూ చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. అదేవిధంగా షణ్మతాలు కూడా అంటే శివ, శక్తి, శౌర, గాణపత్య, స్కాంద ఇత్యాదులు మొత్తం 6 కూడా ఇక్కడ వాటికి సంబంధించిన విస్తారమైన అంశాలు ఉన్నాయి. 1000 సహస్రనామాలు, లలితా సహస్రనామాలపై విస్తారమైన వ్యాఖ్యానం ఉన్నది. అదేవిధంగా భారతంపై ప్రధానమైన ఆఖ్యానం 18 రోజులు చెప్పినటువంటి ప్రవచనంతో పాటు ఉపాఖ్యానాలు భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చెప్పిన శాంతి అనుశాసనకాలు కూడా 16 రోజులు చెప్పిన ప్రవచనం ఉన్నది. అదేవిధంగా మహాభారతంలో మంచి కథలు, అరణ్య పర్వం ఇవన్నీ కలిపితే మహాభారతం సెట్ అవుతుంది. భగవద్గీత కూడా మొత్తం 700 శ్లోకాలకి 77 గంటలు చెప్పినటువంటి ప్రవచనం కూడా లభ్యమవుతుంది. ఉపనిషత్ వాంగ్మయం 10 ఉపనిషత్ సారం అనే పేరుతో ఉన్నది. బ్రహ్మసూత్ర భాష్యాలు కూడా అంటే ప్రస్థానత్రయం కూడా ప్రవచన రూపాల్లో దొరుకుతున్నాయి. అంటే షణ్మతాలు, ఇతిహాసాలు, ఇక పురాణాల్లో హరివంశం లాంటి అరుదైన పురాణాలు, గరుడ పురాణం మొదలైనవి కూడా ఉన్నాయి. విష్ణు పురాణం మీద కూడా విశేషమైన ప్రవచనం ఉన్నది. శివపురాణం ఉన్నది. దేవీ భాగవతం ఉన్నది. అంటే అమ్మవారు చెప్పిన గీత దేవీ గీత అనే పేరుతో లభ్యమవుతున్నది. ఇంకా అరుదైనవి మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి స్తోత్రవాంగ్మయాలు, శివానంద లహరి కూడా, శివకర్ణామృతం ఒక అరుదైనది, అలాగే రామకర్ణామృతం మీరు విన్నదే అది కూడా లభ్యమవుతుంది. కృష్ణకర్ణామృతం ఇలా విస్తారమైన వాంగ్మయంపై వ్యయప్రయాసలు కోర్చి ఋషిపీఠం వారు వీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాటిని ఒక సాహసంతో చాలా పెద్ద మొత్తంలోనే అన్నీ తెప్పించారు గుంటూరు శర్మ గారు. ఇక్కడ బహుశా మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ చేయడానికి మిగలవని వారికి తెలుసు. ముందే చెప్పినట్టు ఇక్కడ మీరు వాటిని కొంటే అందులోంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్కి చేరతాయి, వేరే డొనేషన్స్ కాదు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలకు వినియోగింపబడతాయి. కనుకనే ఇందుకు కొన్న వాళ్ళందరూ ఒకవైపు విజ్ఞానాన్ని పొందుతూనే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భాగ్యాన్ని కూడా పొందవచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఇది ఇక్కడ కొంతమంది ఋషిపీఠాన్ని రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యువత కూడా ఉన్నారు, నేను చూసి ఆనందించాను. కానీ ఋషిపీఠం పత్రికకి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి నెల ఇక్కడికి వస్తున్నది చాలామంది తెప్పించుకుంటూ ఉన్నారు. ఇది కేవలం మతపరమైన విషయాలు చెప్పడమే కాకుండా దేశభక్తి ప్రధానంగా కలిగినటువంటిది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ నేపథ్యం, సామాజిక నేపథ్యం కూడా అందులో చర్చింపబడుతూ ఎక్కడైనా అవకతవకలు కనబడితే నిర్మోహమాటంగా విమర్శిస్తూ వాటిని ఎలా పరిష్కరించాలో కూడా అక్కడ ఎడిటోరియల్స్ మొదలైన వాటి ద్వారా చెప్తూ ఉన్నాం. అలాగే దేశ విదేశాల్లో హిందూ ధర్మం ఏ విధంగా ఉన్నది, దాని యొక్క పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా చర్చ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఆలోచనపరమైన అంశాలు. ఇటీవల కాలంలో ప్రభుత్వ అనుమతితో ఋషిపీఠం బైలింగ్యువల్ మ్యాగజైన్ అయింది. అంటే ఒకవైపు ఇంగ్లీషు తెలుగు రెండూ కూడా అందులో చదువుకోవచ్చు, ఇలా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి దాన్ని సాఫ్ట్ కాపీ ఈ మ్యాగజైన్ కూడా దొరుకుతుంది. ఆ వివరాలన్నీ కూడా మీకు గుంటూరు శర్మ గారు ఇంకా అందిస్తారు. అదేవిధంగా అరుదైన పుస్తకాలు కొన్ని వచ్చాయి ఇక్కడికి. విష్ణు విద్య అని విష్ణు సహస్రనామాలకు సంపూర్ణమైన భాష్యం, ఒక్కొక్క నామానికి వేదంలో ఎక్కడ మూలాలు ఉన్నాయో చెప్తూ పరిశోధించి అందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాష్య గ్రంథం అది. ఇంకోవైపు శివజ్ఞానం అనే పేరుతో శివతత్వాన్ని నేటి తరానికి తెలియజేస్తూ అసలు శివలింగం అంటే ఏమిటి, శివుని మూర్తులు అంటే ఏమిటి, ఇలాంటి విషయాలపై ఎవరెవరో ఏవో చెప్తే వినడం కాకుండా మన ధర్మం ఏం చెప్తోందో అందించే గ్రంథం. అదేవిధంగా ఏషధర్మ సనాతన అనే పేరుతో మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక అంశాలు చిన్న చిన్న వ్యాసాల రూపంలో నేటి తరాన్ని ఉద్దేశించి అందించడం జరిగినది. అది ఇంగ్లీష్లో కూడా దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ధర్మ అనే పుస్తకంగా అనువాదమై లభిస్తుంది. ఇంకొకటి సమాధానం అనే పుస్తకం ఈ మధ్య విడుదలయ్యింది. నిన్నెవరో తీసుకుంటూ ఈ పుస్తకం బాగుంది కానీ అయిపోయేయండి కాపీలు అన్నారు. ఏం బాధపడక్కర్లేదు, మీకు కావాలి అంటే ఆ విషయాలు శర్మగారికి చెప్తే మళ్ళీ తెప్పిస్తారు. ఆయన ఋషిపీఠానికి అభిమాని, ఋషిపీఠం వ్యాప్తి చెందాలని తపనున్నటువంటి ఇక్కడ వ్యక్తుల్లో ఒకరు ఆయన. కానీ ఋషిపీఠం ద్వారా జరుగుతున్న పనులు, ఎందుకంటే ఏవి జరగట్లేదు, ధర్మం దెబ్బతింటోందని కబుర్లాడడం కాదు, జరుగుతున్నవి గమనించాలి. ఇది చాలా అవసరమైన అంశం. ఒకవైపు అక్కడ కష్టపడి పగలు రాత్రి తిరుగుతూ చేస్తున్నటువంటి పనులేమిటో మీరు పరిశీలిస్తూ మీ వంతుగా మీరు వాటిని అందుకుంటే చాలు, అదే చేయూత, మరేమిటో కాదు. మీకు అందిస్తున్నది మీరు అందుకుంటే అదే చేయూత అవుతుంది సంస్థకి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇది. ఇంకా వీటిని ఇంగ్లీష్లోనూ మొదలెట్టు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమాధానమైన పుస్తకం మన హిందూ ధర్మంపై కొందరు జిజ్ఞాసతో వేసేవి, కొందరు కొంటిగా వేసేవి, కొందరు అజ్ఞానంతో వేసేవి, కొందరు కువిమర్శలు చేసేవి, ఇన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అందించడానికే పుస్తకం విడుదలవుతుంది. ఒక వాల్యూమ్ వచ్చింది, ఇంకా రెండో వాల్యూమ్ కూడా అతి త్వరలో రాబోతున్నది. ఒక 2 వాల్యూములుగా ముందు వస్తే అది చేతిలో ఉంటే మీకు సనాతన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికి సమాధానం చేతిలో ఉన్నట్లే. అలాంటి అరుదైన సేవ చేస్తుంది ఋషిపీఠం. ఇక్కడ కౌంటర్ దగ్గర పెట్టారు. వాటి బాధ్యత అంతా భుజస్కంధాల మీద వేసుకుని మన నేమాని కామేశ్వర శర్మ గారు వచ్చింటారు అక్కడ. వారు చాలా కృషి చేస్తున్నారు. కుటుంబం అంతా కూడాను వాటన్నిటిని అందించడం కోసం కౌంటర్ దగ్గర ఉంది కనుక అక్కడ శ్రమపడి తెప్పించారు శర్మగారు. ఇక్కడ మీకు అందించడానికి అనేక మంది స్వచ్ఛంద సేవ చేస్తున్నారు కాబట్టి వాటిని వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం. కొంతమంది కోరిక మేరకు ప్రథమంలో ఋషిపీఠం గురించి చెప్పవలసి వచ్చింది. ఎందుకు చెప్పామంటే ఇది వ్యక్తిగతం కాదు గనక, ఇది మనందరిది గనక, మనందరి కోసం చేస్తున్న పని గనక. విష్ణు 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 ఋషిపీఠం గురించి ఇందాక చెప్పిన దానిలో మరొక విషయం గుర్తు చేయాలి. ఆర్షవాణి అనే పేరుతో ఒక ఈమెయిల్ ద్వారా ఒక బుక్లో ఇది న్యూస్ లెటర్ ఒకటి ప్రతి నెల వస్తుంది. అది ఫ్రీగా మీరు కనెక్ట్ కావచ్చు. దానికి ఇంగ్లీష్లో వస్తుంది ఆర్షవాణి. అంటే అనేక ప్రవచనాల్లో చెప్పిన అంశాలు, ఇతరత్రా చెప్పినవి, కొంత సమాచారం కలిపి ఒక 4 పేజీల్లో రంగులతో తీసుకొచ్చి అందిస్తున్నారు. మీ ఈమెయిల్ అడ్రస్లన్నీ కూడా అక్కడ అందజేస్తే ఆ వ్యవస్థ గుంటూరు శర్మ గారు ఎవరికి అప్పగించాలో అప్పగిస్తారు. దీంతో కనెక్ట్ అయితే మీకు ఎంతో విషయాలు వస్తే ఫ్రీ. అది ఆనందకరమైన అంశం ఏంటంటే ఋషిపీఠానికి అమెరికా నుంచి జరుగుతున్నటువంటి సహాయ సహకారాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ 2010లో ఎంబీఎల్ వారు మొదలైన వాళ్ళు తీసుకొచ్చాక ప్రసాద్ గారు అక్కడ నుంచి ఇక్కడ అనేక మంది ఆత్మీయులు ఉన్నారు. షికాగో నుంచి ఒక యువ జంట దీన్ని నడుపుతున్నారు, ఎంత పరిశీలించి కనుక వాళ్ళని ఇక్కడి నుంచి అభినందిస్తున్నాం. దాంతో మీరు కనెక్ట్ కావాలి. ఆర్షవాణి